చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ ప్రసాదంపై అబద్దాలు మాట్లాడుతూనే ఉన్నాడు. పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లడ్డూలో కల్తీ జరగలేదంటూ సీబీఐ చెప్పినా చంద్రబాబుకు మాత్రం పదే పదే మాట్లాడడం, లడ్డూ కల్తీ ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఈ లడ్డు వ్యవహారం మీద రోజు అబద్ధాలు మాట్లాడు. నిన్న కర్నూలులో కూడా జంతువుల కొవ్వు కలిసిందని, అట్లానే టాయిలెట్ క్లీనింగ్కి వాడే లాప్సా కలిపారని నిన్న మాట్లాడటం పబ్లిక్ మీటింగ్లో. నిజంగా ఇంత పెద్ద వయసు గల వ్యక్తి 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత దిగజారిపోయాడంటే ఈరోజు మాటల్లో చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడే మాట్లాడలేక ఎదుర్కోలేక 9 మంది కలిపి ప్రెస్ మీట్ పెట్టారు నిన్నగాక మొన్న. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడండి, ఎవరో విలేకరు అడిగితే యానిమల్ ఫ్యాట్ కలిసిందా అని అడిగాడు ఆయన. అడిగితే ఈయన ఏం మాట్లాడాడు, వాట్ ఆర్ యూ టాకింగ్, నీకేమన్నా కలలోకి వచ్చి చెప్పాడా, కలవలేదని ఎక్కడన్నా రిపోర్ట్లో ఇచ్చారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత దారుణమైన అంశం అంటే నిజంగా ఎన్డీడీపీ రిపోర్ట్ కూడా ఈరోజు మీకోసం ఎన్డీబీ రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. క్లియర్గా ఇన్ ఆల్ ద 4 ghee samples of TTD suggests that it mainly contains vegetable oils and fat of plant origin, and the possibility of presence of fat from animal origin appears very less అని క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు యానిమల్ ఫ్యాట్ కలవాలంటే కొలెస్ట్రాల్ ఉండాలి. ఈ గీలో కొలెస్ట్రాల్ ఉంటేనే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు. క్లియర్గా దేర్ ఈజ్ నో కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ వాజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ద 2 available samples of TTD. ద రిజల్ట్ సజెస్ట్ దట్ దేర్ ఈజ్ నో యానిమల్ ఫ్యాట్ అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది. అట్లానే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్